పత్రికా సమావేశానికి ఇచ్చేసిన తమ్ముడు చైర్మన్ గారికి, కౌన్సిలర్ వెంకన్న, అటెండ్ కౌన్సిలర్ రమేష్, వాసు, వేదిక మీద వైస్ చైర్మన్ దశరథ, వేదిక మీద కాంగ్రెస్ నాయకులకు, పాత్రికేయులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ, అలాగే ఈరోజు చండూరు మున్సిపాలిటీ పట్టణ ప్రజలకు కూడా ఉగాది పరాభవ సంవత్సరాల శుభాకాంక్షలు తెలియజేస్తాం. తమ్ముడు చెప్పిన విధంగా మన 15వ తారీఖు ఆదివారం రోజు 2 వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. ఇది చండూరు కాదు, తెలంగాణ మొత్తం కూడా ఈ ఫోన్ల వాట్సాప్లో అయితేంది, తర్వాత ఫేస్బుక్లో అయితేంది, ఇది అల్చర్ అయిపోతుంది. ముఖ్యంగా చెప్పేదంటే దోటి కిరణ్ అనే వ్యక్తి వాసంగా ఓ ఇసుక మాఫియా. ఆయన ట్రాక్టర్ ఉండి ఇసుక కొట్టి చండూరులో అంతా ప్రతి ఒక్కరికి తెలుసు, పోలీసు వాళ్ళు కూడా తెలుసు. అతను పోలీసు వాళ్ళు నా చేతిలో ఉర్రు, నేను వాళ్ళకు మామూలు ఇస్తున్నా, పోలీస్ స్టేషన్ నా చేతిలో ఉన్నది అని చెప్పి బజార్లలో ఆడాడ విర్రవీగి ఇక్కడ ఉన్న టీఆర్ఎస్ కాంగ్రెస్లో మన 16 మందిని అరెస్ట్ చేసి రిమాండ్ చేసిన దాంట్లో 4 కాంగ్రెస్ కార్యకర్తలు, గతం 12 మంది టీఆర్ఎస్ కార్యకర్తలు. ఈ 16 మంది అటు ఉన్న బీజేపీ వర్గానికి వ్యక్తిగతంగా సమస్యలు ఉన్నాయి. ఇది దాదాపు నెల 2 నుంచి చండూరు ప్రతి ఒక్కరు అనుకుంటారు ఇలా మధ్యలో ఏదో ఒక ఘర్షణ అవుతుంది, ఇది ఎప్పుడు పంచాయతీ అవుతుంది, ఇది మామూలుగా చర్చ జరిగింది. మొన్న జరిగిన తుమ్మలపల్లి జాతరలో కూడా బీఆర్ఎస్ నాయకులు కొంతమంది కాయరాజకాయ అని ఒక ఆట అనేది, అంటే మామూలుగా డబ్బులతో ఆట ఆడేది పెట్టారు. ఆ డబ్బుల ఆటలో ఇదే దోటి కిరణ్ అనే వ్యక్తిపై డబ్బులు పెట్టి 400 రూపాయలు దాని మీద వేస్తే ఆ డబ్బులు రాలేకుంటే అతను ఆట పెట్టిన వ్యక్తి తీసుకుంటే అతన్ని బలవంతంగా కొట్టి డబ్బులు గుంజుకోవడం జరిగింది. ఆ పంచాయతీ పోలీస్ స్టేషన్ దాకా కూడా పోవడం జరిగింది. ఈ పంచాయతీలని వ్యక్తిగత పంచాయతీలు పెట్టుకొని మన ఆదివారం రోజు ఏదో కొట్టుకుంటే దాని మీద బీజేపీలకు ఏం లేక కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు గవర్నమెంట్ అధికారం ఉంది, రాజగోపాల్ సారు ఎమ్మెల్యేగా ఉండు, ఇక్కడ చైర్మన్ కూడా శ్రీనివాసులు కాంగ్రెస్ పార్టీ సంబంధించి బాణం చేయాలని చెప్పి ఒక ప్రయత్నంలో భాగం చేస్తున్నారు. నేను చెప్పేది అంటే గంగినమోరెడ్డి తర్వాత వషీద్ రెడ్డి చెప్పేది అంటే, గంగినమోరెడ్డి సార్ ఒక్కసారి చేయండి, ఈ మునుగోడుకు నియోజకవర్గానికి నువ్వు పట్టే చీడ పురుగును ఇలా దరిద్ర బీజేపీ పార్టీ ఎదుగు తెలియదంటే గంగినమోరెడ్డి పుణ్యాన్ని బీజేపీ కార్యకర్తలు మాకు చెప్తూ వాస్తవంగా ఇంతకుముందు 2 పర్యాలు ఆయన వాడితే 12,000 14,000 ఓట్లు వచ్చిన వ్యక్తి ఆయన. ఇలా ఇదే రాజగోపాల్ సారు బై ఎలక్షన్ పడితే దరిదాపు గెలుపుకు వచ్చిండు, అయితే నైతికంగా గెలుస్తానికి వచ్చిండు. అల్లా సార్ ఓడిపోతానికి కూడా కారణం కూడా గంగిరి మనోహర్ రెడ్డి వ్యక్తి. ఇంకా ఎన్నొద్దులు ఇలా మునుగోడులు ఇలా దరిద్రం ఉన్న బీజేపీ కార్యకర్తను ఎంత నష్టం చేస్తామని చెప్పి మనోహర్ రెడ్డిని హెచ్చరిస్తున్నాను. ఇలా కోమటిరెడ్డి ప్రదర్శనని విమర్శిస్తుండు. ఇలా తెలంగాణలో ఉన్న 119 నియోజకవర్గాలలో ఏ నియోజకవర్గంలో లేని కార్యకర్తకు, అంటే పార్టీలకు అతీతంగా ఏ పార్టీ కార్యకర్త లేకుండా రాజగోపాల్ సార్ వెంకటేశ్వర సార్ గారికి హెల్త్ పరంగా కానీ వేరే విద్యాపరంగా కానీ ఏదైనా సమస్యలు వ్యక్తిగతంగా ఉన్నా కూడా పోతే పార్టీలకు అతీతంగా సాయం చేసే వ్యక్తులు దేవుళ్ళు అంటే కోమటిరెడ్డి బ్రదర్స్. ఇలా కోమటిరెడ్డి సుశీలమ్మ ఫౌండేషన్ ద్వారా ఇలా వాసంగా వృద్ధాశ్రమం జనగాంలో పెట్టిండు, దాదాపు 13 కోట్లు పెట్టి. ఇలా మీ బీజేపీలో ఒక్కలన్నా సాయం చేసే ఎమ్మెల్యే ఉండా, ఒక లీడర్ ఉండా అని నేను అడుగుతున్నా. మన కరోనా వచ్చినప్పుడు కూడా ఇదే రాజగోపాల్ సారు ప్రతి ఒక్క ఇంటికి నిత్యావసర సరుకులు దాదాపు 1000 నుంచి 2000 వరకు నిత్యావసర సరుకులు ఆదుకునే వ్యక్తి అతను. ఇలా ఎవరైనా ఆపద వస్తే, యాక్సిడెంట్ అయితే, వాళ్ళని బయటకు యజమాని చనిపోతే కాదనుకుంటా సుశీల ఫౌండేషన్ ద్వారా ఎన్నో వేల కుటుంబాలు ఆదుకునే వ్యక్తి కోమటిరెడ్డి బ్రదర్స్. అటువంటి వ్యక్తులు విమర్శించే స్థాయి నీది కాదు. మనోహర్ రెడ్డి గారు ఇప్పటికైనా ఒక మునుగోడు నియోజకవర్గం నుంచి నువ్వు దరిద్రమై వెళ్ళిపోతే ఇలా మీ బీజేపీ కార్యకర్తలు సంతోషపడతాను. రెడ్డిలూరు వర్షిత్ రెడ్డి నీకు రాజకీయ అనుభవం లేదు, విమర్శిస్తున్నావు. ఇలా కోడి బ్రదర్స్ కూడా అన్నావు, మా స్థాయిని కూడా మీ అనే హక్కు లేదు. ఇలా మేము రాజకీయంగా ఇలా 30 ఏళ్ళ రాజకీయంలో ఉన్నాం. ఇలా రాజకీయంలో ఉండి మా వంతు కూడా చేతనైన దేవుడిచ్చిన శక్తి కొద్దీ ఎంతో సాయం చేస్తున్నాం. కానీ ఇలా ఏదో పార్టీ పరంగా ఏదో బెదిరించుకొని మేము ఆశించి ఏదో వ్యక్తులం కాదు. కాబట్టి ఇప్పటికైనా మన ఏదో బంధు పెట్టిరు, నాకు బాధ అనిపిస్తుంది. ఇవాళ 30 ఏళ్ళకి రాజకీయం ఉన్నాం. గతంలో వ్యక్తిగత పంచాలు కుటుంబాలు ఉంటాయి, మామూలుగా వేరే కులాలు ఉంటాయి, మాలో రాజకీయంగా ఉంటాయి. కాబట్టి అది ఏంటంటే తెల్లారో మన్నాడు పెద్ద వంశం కూర్చోబెట్టి సామరస్యంగా పరిష్కారం చేస్తారు, కాంప్రమైజ్ చేస్తారు. కానీ వ్యక్తిగత పంచాయతీలు వచ్చి బంధు పిలిపియడం మీకు సిగ్గుచేటు బీజేపీకి అయితే ఇది వాస్తవం చెప్తారు. జనాలు కూడా అందరూ అనుకుంటారు, ఏంది వ్యక్తిగత పంచాయతీల బంధు పెట్టి ఈ విధంగా చేయడం ఎంతవరకు న్యాయం అని చెప్పి కోరుకుంటారు. అదేవిధంగా పోలీసు వాళ్ళు కూడా హెచ్చరించేది ఏంటంటే, దయచేసి సార్ మీరు ఓన్లీ బీజేపీ సెంట్రల్ గవర్నమెంట్ ఉందని చెప్పి ఇలా 16 మందిని అక్రమంగా అరెస్ట్ చేశారు, రిమాండ్ చేశారు. అలా యాక్చువల్గా ఉన్న వాళ్ళని రిమాండ్ చేయండి, మేము వద్దంటే న్యాయంగా అలా ఉన్నది 4-5 కొట్టుకునేది అనేది ఒక సీసీ కెమెరాలు కూడా ఆల్రెడీ ఫోన్లలో వాట్సాప్లలో అది అలచలవుతుంది. కాబట్టి న్యాయంగా ఉండాలని మేము అరెస్ట్ చేయాలని చెప్పినాం. ఏడ వదిలిపెట్టాము మేము అనలే, మా ప్రభుత్వం ఉన్నా మా ఎమ్మెల్యే ఉన్నా న్యాయంగా ఉన్న అరెస్ట్ చేయండి. కతిమూలు అక్కడ ఏదో బాంబులో చూస్తాను పోయిన వాళ్ళని కూడా అరెస్ట్ చేయడం పద్ధతి కాదంటే పోలీసు వాళ్ళు కూడా మాకు వండి పద్ధతే కాదు, మేము ఏం చేయము. 4-5 వాస్తవంగా కతిమూలను వదిలిపెడితే నోటీసు అని చెప్పి మాటిచ్చి ఇవాళ వాళ్ళు బంద్ చేసి జిల్లా అధ్యక్షుడు, రాష్ట్ర అధ్యక్షుడు, డీజీపీని కలవడం ఇవన్నీ చూసి పోలీసు వాళ్ళు కూడా భయపడి ఇవాళ 16 మందిని అక్రమంగా అరెస్ట్ చేసి రిమాండ్ చేయడం ఇది పద్ధతి కాదు. కాబట్టి పోలీసు వాళ్ళు కూడా మేము ఒకటే కోరుకుంటున్నాను, మా గడ్డం లోకేష్ అని
మన ఇక్కడ కుమారుడు వాళ్ళ కుమారుడు పిల్లవాడు కూడా పాప అల్ల ఊకినే ఉన్నాడు. ఎస్సీ క్యాండిడేట్ అని ఒక దళితుని పేరు పెట్టి తిట్టి ఆయన మీద చేయి చేసి దాడి చేశారు. అతను మరి మీద పిటిషన్ ఇచ్చినాం. ఇంతవరకు కూడా ఒక దళితుడని చిన్న జాతి అని చెప్పి అవహేళనతోటి ఇంతవరకు పిటిషన్ మీద ఎలాంటి యాక్షన్ లేదు. నేనంటే మా మీద చేసినా చేయండి, ఓకే, మీ చేతుల అధికారం పోలీసులు చేయండి. మరి ఇప్పుడు దళితుడి మీద చేయి చేసుకున్న అతనిపై ఏం చర్య తీసుకుంటారు? తర్వాత కొంతమంది కాంగ్రెస్ కార్యకర్తలకు టీఆర్ఎస్ కార్యకర్తలు దెబ్బలు తల్లినాయి. మరి వాళ్ళు కూడా హాస్పిటల్పై ట్రీట్మెంట్ తీసుకురు. మరి వాళ్ళకి కూడా మీకు ఎంసీ రిపోర్ట్ వచ్చింది. మరి దాని మీద కూడా ఇంతవరకు ఎఫ్ఐఆర్ చేయాలి. కాబట్టి నిన్న రాత్రి మేము అందరిగా కాంగ్రెస్ నాయకులపై ఎస్ఐని కలిసినాం. ఎస్ఐ గారు చెప్పడం జరిగింది, వాళ్ళ మీద చర్య తీసుకోకుంటే మేము పార్టీ పరంగా కూర్చొని అవసరమైతే రేపు నిర్ణయం తీసుకొని రేపు ఎల్లుండో మన చండూరు మున్సిపాలిటీ బంద్ ప్రకటించి చండు కాంగ్రెస్ కార్యకర్తలు ఏందని కూడా చూపెడతానికి కూడా మేము అందరినీ కూడా నిర్ణయించుకున్నాం. కాబట్టి ఇప్పటికైనా పోలీసు వాళ్ళు ఒకటే చెప్తున్నారు, మమ్మల్ని రిమాండ్ చేశారు, ఓకే, మేము చట్టపరంగా పోతాం. కాబట్టి అదే బీజేపీ వాళ్ళు చేసిన దాడికి వాళ్ళ మీద చర్య తీసుకోవడం మాత్రం దీని తీవ్ర పరిణామాలు అని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు.